సో ఆ పర్పస్లో నేను అంతా ఓకే, నేను ఒక ప్రిపేర్డ్ ఉండే అమ్మాయిని ఏదైనా ముందే. కానీ ఇంకా చేసుకోవాలంటే ధైర్యం వచ్చలేదు. ఇంకా నేను కొన్ని రోజులు ఇంకా వద్దులే అది ఇది అని అంటే అమ్మ బాగా బతిలాడింది. ఎన్ని రోజులు ఉంటావు, పెద్ద పెద్ద పాప కూడా ఎదుగుతుంది కదా అది ఇది అని చెప్పేసి బాగా చెప్పారు అన్నట్టు. మళ్ళీ మా అత్తమ్మ చాలా మంచిది, తన గుణం మంచిది, నీకు ఏ బాధ ఉండదు అని మా మమ్మీ బాగా అంటే మళ్ళీ దోస్త్ అయినా కాకపోయినా అత్తమ్మ చాలా మంచిది. ఇప్పుడు ఎట్లా చూసుకుంటే అంటే నాకు అసలు అమ్మ వాళ్ళు కూడా గుర్తురారు, అంత బాగా చూసుకుంటాయి. సో అట్లా నేను ఫస్ట్ భయపడ్డా చేసుకునేటప్పుడు ఎట్లుంటుంది పోతే వాళ్ళ ఇంటికి. మనదేమో ఫీల్డ్ వేరు, మనం యూట్యూబర్స్. సో 10 మంది 10 రకాలుగా అంటారు. సో చేయనిస్తారా చేయనియరా ఏంది అని ఆయనతో వీళ్ళతో మాట్లాడినప్పుడు నేను నాకు అన్ని చెప్పుకున్నా. మరి నా పరిస్థితి ఇది మేమిద్దరం ఇట్లా ఆడపిల్ల, నేను చిన్నప్పటి నుంచి ఇలా కష్టపడుకుంటూ వచ్చిన అని మొత్తం ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తిను అన్నిటికీ యాక్సెప్ట్ చేసిండు. నాకు అనిపించింది అరే ఇప్పుడు తిన వరకు ఓకే, రేపు అత్తమ్మ ఏదైనా మాట అంటే నేను ఏదైనా బాధపడతానేమో, ఇంటికాడ అమ్మ అంటేనే నేను అసలు చాలా సెన్సిటివ్. కానీ మనం అక్కడ ఎట్లా భయపడ్డామో ఇక్కడికి వచ్చినాక అది తప్పు అట్లా అనుకోవద్దు అని. అంటే అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు శివ, అత్త కోడలు అని చాలామంది ఉంటారు ప్రపంచంలో. కానీ ఎక్కడో ఒక చుక్క పడ్డట్టు మా అత్తమ్మ అంతా సేమ్ అమ్మలాగా. సో 100లో ఒకరు అని అంటారు మా అత్తమ్మ.